హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా లియో బర్త్డే రోజు స్పెషల్గా చికెన్ జాయింట్ బిర్యానీ చేశాను. ఫుల్ రెసిపీ కోసం వీడియో మొత్తం చూసేయండి. బిర్యానీ మసాలా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవడం కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలి. బిర్యానీ పౌడర్ కోసం ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ అండ్స్, లవంగ, జీరా, ధనియాలు, బిర్యానీ ఆకు తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని దాంట్లో ఇప్పుడు చూపించిన గరం మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి అవి ఫ్రై చేస్తున్నప్పుడు మంచి అరోమా వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన గరం మసాలాని ఒక ప్లేట్ లో తీసుకొని అది కూల్ అయినంత వరకు ఉంచుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ ని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవడానికి అట్లీస్ట్ మనకి 5 minutes అయినా పడుతుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్ ని బౌల్ లో తీసుకోండి. మనకి చికెన్ మ్యారినేషన్ కోసం ఈ ఐటమ్స్ అన్ని కావాలి. ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, ఫ్రై చేసుకున్న గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడర్, పుదీనా, కొత్తిమీర, లెమన్స్ అండ్ చిల్లీస్. 2 lemons and 15 chillies తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ లో మనం ఫ్రై చేసుకున్న గరం మసాలాని మిక్సీ చేసుకోవాలి. ఇలా మన గరం మసాలాలన్నిటిని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ ని ఇస్తుంది. నేనైతే బిర్యానీ కోసం 15 leg పీస్ తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ లో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకో హాఫ్ సైడ్ కి పెట్టుకోండి. కట్ చేసుకున్న చిల్లీస్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ టేస్ట్ కి సరిపోయేలా సాల్ట్ అండ్ కొంచెం కారం, 3 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫస్ట్ లో మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా వేసుకొని కొంచెం చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా వేసుకోండి. నేనైతే ఆచి చికెన్ మసాలాని వాడతాను. ఇప్పుడు 2 lemons ని స్క్వీజ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల మనకి చికెన్ సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్ అన్ని మంచిగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. పీస్ అన్ని మంచిగా కోట్ అయిన తర్వాత ఫస్ట్ లో మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ని వేసుకోవాలి. దీంట్లో 3 or 4 tables ఆఫ్ ఘీని వేసుకోవాలి. ఆయిల్ అండ్ ఘీ వేసాక చికెన్ ని మళ్ళీ మంచిగా కలుపుకోండి. దీంట్లో 1 liter ఆఫ్ కర్డ్ ని వేసుకోండి. కర్డ్ ని వేసిన తర్వాత 1 minute వరకు మంచిగా అన్ని పీసెస్ కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అట్లీస్ట్ ఈ చికెన్ ని 4-5 hours అయినా మ్యారినేషన్ చేయాలి. లేదు మీకు ఇంకా టైం ఉంది అంటే ఓవర్ నైట్ మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు 13 members కోసం నేను 2 kgs ఆఫ్ రైస్ ని సోక్ చేస్తున్నా. నేను దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ ని 1 hour సోక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడం కోసం బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, టేస్ట్కి సరిపోయేలా సాల్ట్, గ్రైండ్ చేసిన గరం మసాలా అండ్ చిల్లీస్ వేసుకొని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత దాంట్లో సోక్ చేసుకున్న రైస్ వేసుకోండి. రైస్ ఒక 80% కుక్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన రైస్ ని మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ లో వేసి స్ప్రెడ్ చేసుకోండి.
రైస్ అంతా వేసిన తర్వాత దాంట్లో ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఈజ్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వద్దు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా నెయ్యి కొంచెం పైన వేసుకోండి. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. ప్లేట్ పైన ఏదైనా బరువైన వస్తువుని పెట్టుకోండి. దీన్ని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత దీన్ని కదపకుండా ఇంకో 20 మినిట్స్ ని సైడ్ ని పెట్టుకోవాలి. కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఏమీ బ్రేక్ అవ్వకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్లో లియో ప్రీ బర్త్డే ప్రిపరేషన్స్ అండ్ డెకరేషన్ అండ్ బర్త్డే వ్లాగ్ కోసం ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching our full video. Try this recipe at home and let me know in the comment section. Meeku ma videos nechite please do like, share and subscribe to our channel and please do press the bell icon.